మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నరాల బలహీనత అనేది బాగా వినిపించే మాట. చిన్నప్పుడు బోర్డు కూడా కనిపిస్తుంటాయి. అంటే ఈ నరాల బలహీనత రకరకాల. ఇప్పుడు అందులో నాకు లాక్కండి నరాల బలహీనత ఏంటంటే వారు పెట్టే బోర్డులో అది అంటున్నా, ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. కానీ నరాల బలహీనత అనేది ఒక ఇబ్బందే, అది చాలా జనరలైజ్డ్ ఇబ్బంది. ఉదాహరణకి నరాల బలహీనత అంటే మేము అనుకునేది ఏం చేతులు పట్టుకోలేకపోవడం, కాలు పట్టుకోలేకపోవడం, చేతులు కాళ్ళు అచేతనంగా అయిపోవడం, నడవలేకపోవడం, ఇలాంటివి కొన్ని వ్యాధుల వల్ల. ఇప్పుడు మాట వెన్నుపోవంలో ఏదైనా మెడలో ఇబ్బంది ఉందనుకోండి, దానివల్ల కూడా నరాల బలహీనత వస్తుంది. కాళ్ళు చేతులు కంట్రోల్ చేసే నరాల మీద కానీ ఒత్తిడి ఉంటే అది వేరే. డయాబెటీస్ వ్యాధి సంవత్సరాల కొలది ఉంది, దానిని వచ్చేదాన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటారు, అది కూడా నరాల బలహీనత. ఏదైనా విటమిన్ లోపం ఉందనుకోండి, B6 కానీ B12 కానీ ఇలాంటి వల్ల కూడా వస్తుంది. అదే ఇలాంటి ఫలితాలు వచ్చేదాన్ని ఒక నిర్దిష్టంగా డాక్టర్ గారు పరీక్ష చేసినప్పుడు చేతుల్లో కాళ్ళలో కొన్ని బలం తగ్గడం కానీ, లేకపోతే కొన్ని టెస్టులు ఉంటాయి, ఇంకా సెన్సరీ స్పర్శ కానీ, లేకపోతే మనం ఈ కొట్టడం ఒకటి ఉంటుంది, జెర్క్స్ ఎలిసిట్ చేయడం అని, ఇలాంటివన్నీ చూస్తుంటే తేడాగా ఉన్నట్టయితే నరాల బలహీనత. నరాల బలహీనత చాలా కామన్గా అందరూ జనరల్గా వాడేటువంటి ఒక మాట. నరాల బలహీనత అనేది ఇంకేదు, వాళ్ళు సంభోగంలో వచ్చిన దాన్ని కూడా నరాల బలహీనత వాడే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అది ఈ సబ్జెక్ట్ కాదు. ఈ వణుకుడు అనేది వణుకుడు రోగం, దాన్ని ఎలా ఉంటాం? వణుకుడు అనేది చాలా చాలా కామన్ ఇదండి. దానికి ఏంటంటే ఒక ముఖ్యమైన వ్యాధి మధ్య కాలంలో ఎక్కువగా డీజనరేటివ్, ఏది న్యూరో డీజనరేటివ్ డిజీజ్ అని ఒకటి ఉంది. ఆ డీజనరేటివ్ డిజీజ్ లో ఒక మాట ఏదైతే పార్కిన్సన్ వ్యాధి అని ఒకటి ఉంది. దానివల్ల వణుకుడు ఏదంటే మెదడు లోపల ఉండేటువంటి డోపమిన్ అనేటువంటి ఒక ద్రావకం, రసాయనం తాలూకా ఏదో కారణాల వల్ల తక్కువగానే తయారైతే వణుకుడు వ్యాధి మొదలవుతూ ఉంటుంది. అది అందరికంటే దానికంటే ముఖ్యం ఏంటంటే ఎవరికైనా థైరాయిడ్ వ్యాధి ఉంది, థైరాయిడ్ పనితనం ఎక్కువ చేయటం, థైరోటాక్సికోస్, దానివల్ల వణుకుంటుంది. వయసుని బట్టి వణుకుంటుంది. ఏది సెనైల్ ట్రెమర్ అని, ఏదైనా వస్తువు దగ్గరికి వెళ్తే పట్టుకోలేకపోవడం, టెన్షన్లో గాబరాలో ఉంటుంది, ఏదైనా వస్తుంది. ఆల్కహాలిక్ ట్రెమర్, ఎందుకంటే ఆల్కహాల్ సెర్బోల్పతి అంటే ఏంటంటే బ్రెయిన్ లోపల ఆల్కహాల్ తాలూకా ప్రభావం. లివర్లో హెపాటిక్ ఎన్సెఫలోపతి అని అంటారు. అంటే ఏంటి, లివర్ మద్యం సేవించడం వల్ల లివర్ మీద డ్యామేజ్ అయ్యి లివర్ తాలూకా ప్రభావం ఏదైతే బ్రెయిన్లో కన్నెక్కుపడి చూపితే వచ్చేదాన్ని ఎన్సెఫలోపతి, అది హెపాటిక్ ఎన్సెఫలోపతి. అది జనరల్గా కారణం మద్యం సేవించడం. అంటే వణుకుడు ఇది నథింగ్ బట్ పార్కిన్సన్ కాదు. వణుకుడు అన్ని కూడా పార్కిన్సన్ కాదు. వణుకుడు అన్నది పార్కిన్సన్ లో ఒక లక్షణం. వణుకుడు అంటే చేతులు వణకడం అండి, ఏదైనా వస్తువులు పట్టుకున్నప్పుడు కానీ లేకుండా కానీ. ప్రెమరెట్ రెస్ట్ అని కూడా అంటాం, ఏ పని కూడా చేయనప్పుడు కూడా కంటిన్యూస్గా వణకడం. ఇలాంటి కొన్ని దాని ఒక లక్షణమే కాకుండా మిగతా లక్షణాల సముదాయాన్ని బట్టి ఏ వ్యాధి అని మేము నిర్ధారణ చేస్తాం. ఇప్పుడు ఈ కాళ్ళు తిమ్మిర్లు పట్టేదాన్ని కొంచెం తర్వాత అయిపోతాయి, బట్ కొంచెంసేపు తిమ్మిర్లు పడతాయి, అది ఏ కారణం వల్ల ఉంది అని. రక్తనాళాల రక్త ప్రసరణ ఏమైనా తగ్గిందా, డయాబెటీస్ వ్యాధిగానే ఉందా, ఏదైనా విటమిన్లో లోపం ఉందా? మామూలుగా కాళ్ళ మీద కాలు వేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత తిమ్మిరుండి మళ్ళీ కాళ్ళు బదిలిస్తే తగ్గిపోవడం వేరు. అంటే ఎంత తీవ్రత, ఎంత ఇబ్బంది ఉన్న దాన్ని బట్టి తిమ్మిరి అనేది దాన్ని కూడా లక్షణం. సరే, ఇప్పుడు ఈ పార్కిన్సన్ అనేది ఒకసారి వస్తే తగ్గటం అనేది చాలా కష్టము, చాలా తక్కువ మందికి వస్తుంది, తగ్గుతుంది, అది జీవితాంతం అనుభవించాల్సిందే అని కూడా అంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది అంటే ఇప్పుడు అది కూడా మసకబరిపోతూ ఉంటుంది. ఎందుకంటే పార్కిన్సన్ వ్యాధి గురించి కూడా ఈ మధ్య కాలం ప్రతి వ్యాధి గురించి కూడా ఇందాక చెప్పినట్టుగానే ఏదైతే ప్రోయాక్టివ్ ప్రిమానిషన్ ఆ మీద ఈ మధ్యకాలం మీరు నమ్మండి, పార్కిన్సన్ వ్యాధి కనీసం 17 నుంచి 20 సంవత్సరాల్లో వచ్చే ముందు ఒక చిన్న ఇక్కడ హైదరాబాద్ నగరంలో సౌకర్యం ఉంది, ఆల్ఫాసిన్యూక్లిన్ అని ఒక గాని ఎంజైమ్ గాని టెస్ట్ చేస్తే బయోమార్కర్ అది ముందే తెలిసిపోతుందట. ఎంతకాలం ముందు తెలుస్తుంది సార్? 17 నుంచి 20 సంవత్సరాలు. అలాగే ఆల్జిమర్స్ వ్యాధిని రాకముందు ఎలాంటి ఒక బయోమార్కర్ చేస్తే ఒక 15 సంవత్సరాల ముందు తీసుకుంటుంది. ఇప్పుడు అలాగే జన్యుపరంగా టెస్టులు వచ్చాయి, జెనెటిక్ టెస్టింగ్, ఎవరెవరికి వచ్చేదానికి ఆస్కారం. అంటే పద్ధతులు మారుతున్నాయండి, జీవితాంతం ఇంకా లేదు. ఇప్పుడు మాటకు రాకముందు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికో ఉంది, తల్లిదండ్రులకు ఉంది, ఈయన కూడా ఏదో అనుమానంగా ఉంది, ఆయన చేసే ఉద్యోగం ఆడ ఏదో పెయింటర్ ఇంకెక్కడైనా ఉన్నాడు, ఇలాగ ఉండేటట్టయితే పార్కిన్సన్కి రావడానికి ఆస్కారం ఉంది అని ఒక అనుమానం వచ్చి కానీ టెస్ట్ చేయించుకుని దాన్ని బట్టే మందులు తయారు చేయొచ్చుగా, అప్పుడు జీవితాంతం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నాకు ఒక బాగా తెలిసిన వ్యక్తి, పెద్ద ఆయన ప్రియనవసరం, ఇంకొక ఆయన నాకు కూడా బాగా తెలిసిన ఆయన, ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు లేదా వెళ్తున్నాడు, అతను మళ్ళీ వెనక్కి పిలిచి నీకు సరే న్యూరో సర్జన్ చూపించుకో, నీకు పార్కిన్సన్ వచ్చినట్టుంది అని చెప్పి అన్నాడు. నాకేంటి పార్కిన్సన్ రావటం ఏంటి అది ఇది అన్నాడు. లేదు ఒకసారి ఎందుకైనా మంచిది, నీ నడక తేడా ఉందన్నాడు. వెళ్ళి చూపిస్తే చెప్పేసాట. అంటే అది స్టేజ్, ఆ స్టేజ్ లో ఉందని. అంటే పార్కిన్సన్ వ్యాధిలో ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్క వణుకే కాదు, వణుకు ఉందండి, ముఖంలో తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు జోకులు వేస్తున్నారు, ముఖంలో ప్రస్ఫుటమైన మార్పులు కనబడవు, మాస్క్ లెగ్ ఫేస్ అంటారు. ఆయన ఏమిటంటే అచేతనంగా ఉంటాడు, అంత మంచి జోక్ వేసినా కూడా లేదు, ఇబ్బంది ఏదో అవుతుంది, సినిమా ఏదో చూస్తున్నారు, సీరియల్ ఏదో చూస్తున్నారు, ఏదో కోపం అయింది, దాంట్లో కానీ ముఖంలో కలవలు కనబడాలి కదా, భావోద్వేగాలు, ఆ భావోద్వేగాలు కనబడవు. వాళ్ళు
అయితే హ్యాండ్ రైటింగ్ స్లో అయిపోతూ ఉంటుంది, అక్షరాలు చిన్నగా అయిపోతాయి. ఓహో. మైక్రోగ్రఫీ అంటారు. అసలు బటన్ పెట్టి బటన్ తీసుకోవడం అయితే కొంత గగనం, ఎవరో వస్తున్న సహాయం చేయాలి. ఇలాంటి లక్షణాలు ఏమున్నా కానీ అవి డెఫినెట్ గా పార్కిన్సన్ వ్యాధి అవ్వడానికి ఆస్కారం ఉంది అని మనం చెప్పాలి. అయితే ఏమైందంటే ఆ వ్యక్తి కోలుకున్నాడు, మళ్ళీ మామూలు ఇప్పుడు బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. అది మెడికల్ మిరాకిల్ ఒక డాక్టరే మాట చెప్పారు. అండి, లేదు బ్రెయిన్ షార్ప్ గా, పార్కిన్సన్ వ్యాధిలో బ్రెయిన్ లో తేడా రాదండి. అంటే ఏమిటి, జ్ఞాపక శక్తి కానీ అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయట. ఆ వ్యాధి లక్షణంలో జ్ఞాపక శక్తి తేడా లేదు. ఈ నెమ్మది అయిపోవడం, హ్యాండ్ రైటింగ్ కానీ, ట్రెమర్ కానీ, చేతులు టైట్ గా అయిపోవడం కానీ, ఇలా మాటలో కూడా కొంచెం స్లో మాట, ఇవి కానీ ఆ టైంలీ కానీ వైద్యం చేసి దానికి చేసినట్టయితే బ్రహ్మాండంగా రికవర్ అవుతుంది. అదేం క్యాన్సర్ వ్యాధి కాదు కదా. అంటే వాళ్ళు డాక్టర్ ఎవరో మెడికల్ మిరాకిల్ ఇది నువ్వు కోలుకోవడం అంటే సామాన్య విషయం కాదు అన్నారట. అంటే ఎక్కడ మన కొడుకులు ఇప్పుడు టైఫాయిడ్ వ్యాధి సీరియస్ గా ఉండేది కోరుకున్నా కానీ మనం మెడికల్ మెరకల్ కోవిడ్ టైంలో బతికిన అదృష్టవంతులు మెడికల్ మెరకల్స్, జరిగిపోయిన వాళ్ళు సాడ్ పార్ట్. ఇలా మెడికల్ మెరకల్ అంటే దానికి ఒక ప్రత్యేకమైన తాత్పర్యం అంటూ లేదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఒక ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, నాకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, దాని నుంచి రికవర్ అయ్యాడంటే అది మెడికల్ మెరకల్ కింద. థ్యాంక్ యూ డాక్టర్.